అమ్మ కోసం స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే చేశాను అనమాట. అమ్మ రియాక్షన్ చూద్దాం. ఇదమ్మా జ్యూస్. బాగుందా? హాయ్ డార్లింగ్స్, నమస్తే అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అనగా హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ ముచ్చట ఏంటంటే, పోయిన సంవత్సరం సంతలో తెచ్చిన స్ట్రాబెర్రీలు అలాగే ఉండిపోయింటే మా అమ్మగారు తీసుకొచ్చి ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి పోయిన సంవత్సరం తెచ్చిన స్ట్రాబెర్రీలతో ఏదైనా చేసి పెట్టమని చెప్పింది. ఇంకా మనలో ఉన్న వంట కళాకారుడు రంగంలోకి దిగాల్సిందే. స్టార్ట్ చేద్దామా? ఇంకా మన స్టైల్లో చేయాలంటే ముందుగా స్ట్రాబెర్రీలని చక్కగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ పెట్టుకొని కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ ముక్కలన్నీ అందులో వేసేయండి. తర్వాత మీకు అందుబాటులో క్రీమ్ మిల్క్ ఉంటే క్రీమ్ మిల్క్ వేసుకోండి. మాకు క్రీమ్ మిల్క్ లేదు కాబట్టి మామూలు మిల్క్ అయితే వేసుకున్నాం. ఆ తర్వాత జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు తర్వాత ఐస్ క్రీమ్ వేసుకోండి. ఇది లో బడ్జెట్ జ్యూస్ కాబట్టి అందుకే 10 రూపీస్ ఐస్ క్రీమ్ వాడాము. ఆ తర్వాత 2 రూపీస్ జామ్ అయితే వేసుకోండి. ఇప్పుడే చెప్తున్నా, ఇది లో బడ్జెట్ జ్యూస్ కాబట్టి హనీ లేదు, అందుకే చక్కెర వేసుకుంటున్నాం. హనీ అయితే బెస్ట్ మావా. ఆ తర్వాత యాలక బుడ్లు. మీ ఊర్లో యాలక బుడ్లని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీలోకి వేసి మిక్సీ ఆన్ చేయండి. అప్పుడే కదా జ్యూస్ అయ్యేది. ఈ జ్యూస్ రెడీ అయిపోయే లోపు నా బ్లాగింగ్ స్టైల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఈ లోపే మన స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఇలాగే ఎత్తుకొని వెళ్ళిస్తే మా అమ్మ మెట్టుతో కొడుతుంది. ఈ జ్యూస్ కోసమనే 150 పెట్టి 2 గ్లాసులు మింగబెట్టా. ఈ డబ్బులు కూడా మా అమ్మవే అని తెలిస్తే ఇంకోసారి మెట్టుతో కొడుతుంది. ఇంకా 150 రూపాయలు మింగబెట్టిన జ్యూస్ గ్లాసులకి డెకరేషన్ చేసి జ్యూస్ పోసి అమ్మకైతే చేతిలో పెట్టామన్నమాట. మనలో ఉన్న వంట కళాకారుని చూసి ప్రోత్సహిస్తుంది అనుకున్నా, పర్లేదు పొగిడింది. ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను ఇచ్చే మంచి సజెషన్ ఏంటంటే, నన్ను చూసి ఇలాంటి జ్యూస్ ఎప్పుడు ట్రై చేయకండి. మనలో ఉన్న వంటల కళాకారుడికి అరాకొర మాత్రమే వచ్చు. అందుకే దయచేసి ఈ వీడియోని చూసిన తర్వాత ఈ రెసిపీని ట్రై చేయకండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ముందు ముందు ఇలాంటి వంటలు ఎన్నో మీ ముందుకి తీసుకొస్తాను. ఇంకా మీకు తెలిసిన రెసిపీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, మన స్టైల్లో ట్రై చేద్దాం. సో డార్లింగ్స్, నేను లాస్ట్ ఫెయిల్ నేను చెప్పేది ఏంటంటే, పాస్ట్ ఈస్ పాస్ట్. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఇంకా నుంచి నైనా కెరియర్ పైన ఫోకస్ చేయండి నాలాగా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. ఇట్లు మీ పుంగనూరు అబ్బాయి.